దీక్షా దివస్ పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ దీక్ష చేసినందుకే ఢిల్లీ కదిలి ఆ స్టేట్మెంట్ చేసింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ అనేటువంటిది ప్రస్తుతం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సెలబ్రేట్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు, మాట్లాడదాం. శ్రీనివాస్ యాదవ్ గారు, దీక్షా దివాస్కి సంబంధించినటువంటి విషయంలో అంతా మంచిగా గుర్తు చేసుకుంటున్నారు, మీరు చేసిన చెడును కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి సోషల్ మీడియా ట్రోల్ అవుతూ ఉంది. ఒకటి బీఆర్ఎస్ పార్టీ చేసినది. ఇప్పుడు తెలంగాణ విషయంలో నై తెలంగాణ అన్నటువంటి అసదుద్దీన్ ఓవైసీని తీసుకొని ఎంఐఎం తీసుకొని 10 సంవత్సరాలు మీరు ముంగడపోయారు. ఈరోజు మీరు పవర్ పోగానే నై కేసీఆర్ జై రేవంత్ రెడ్డి అంటుండు అసదుద్దీన్ ఓవైసీ. అసదుద్దీన్ అది వ్యక్తిగత ఆలోచన, మనం దాన్ని ఏం చేయలేం. రాజకీయాలల్లో మనము చెప్పలేం, ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. ఆయన లెక్క ఏమున్నదో రేవంత్ రెడ్డితోని ఆ లెక్క చేసుకుంటున్నాడు. మా లెక్క మాత్రము మా దగ్గర పెట్టుకున్నప్పుడు ఒకటే, మా కేసీఆర్ గారు ఒకటే ఆలోచించారు. ఈ పాత నగరంలో, ఈ పాత పట్టణంలో అభివృద్ధి జరగాలంటే అక్కడ అంటే బలంగా ఉన్నటువంటి ఎంఐఎం పార్టీని కలుపుకొని తీసుకుపోతే మేము అక్కడ కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చెయ్యొచ్చు అన్నది కేసీఆర్ గారి అభిమతం. దాని ద్వారానే వారిని కలుపుకొని అక్కడ పెద్ద ఎత్తున మైనారిటీలకు చరిత్రలో లేనటువంటి విధంగా ఇవాళ సంక్షేమాలు జరిగినాయి. అంటే అది కేసీఆర్ గారి పాలనలో జరిగినాయి. ఇంత చేసినా కూడా మిమ్మల్ని పట్టించుకోవట్లేదు కదా. కనీసం మిమ్మల్ని మన జూబ్లీస్లో కూడా మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసిరు, కాంగ్రెస్కి మద్దతు ఇచ్చిండు, బీఆర్ఎస్ను ఓడించాలనే స్టేట్మెంట్ ఇచ్చిండు కదా, మీరు అంతా అంటారు. కానీ నేను ఏం చెప్తున్నా మధు, అయిపోయింది, ఘట్టం పూర్తి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనము 2025 కూడా మనం గడిచిపోతుంది, 26లో రాబోతున్నాం. ఇవాళ మా పండుగ ఏంది అని అంటే దీక్షా దివస్ అన్నది ఒక గొప్ప మైలురాయి, ఉద్యమాలలోనే ఒక గొప్ప మైలురాయి. నేను ఇంగ్లీష్లో చెప్పిన పాత్ బ్రేకింగ్ దీక్ష. అందరూ నడుస్తే అందరు ఏడ చేరుకుంటారో ఆడికే చేరుకుంటారు. కానీ కేసీఆర్ గారు అందరి బాటను ఎంచుకోలే, ఆయన ఒక వేరే బాట నిర్మాణం చేసుకొని తద్వారా ఆయన తెలంగాణను సాధించుకున్నారు. అందుకే ఇంగ్లీష్లో నేను చెప్తా ఉంటా, లెట్స్ కమ్ గో టు అదర్ వే అని చెప్తాను. ఎందుకంటే లెట్స్ గో టు ది అదర్ వే అంటే ఏంది అని అంటే, మనం ఆ ఉద్యమాలు కానీ రాజకీయాలు కానీ విలక్షణమైన రాజకీయాలనే ప్రజలు ఆకర్షించుకుంటారు. కానీ ఇవాళ అందరు చేసే రాజకీయాలు కేసీఆర్ గారు కూడా చేసి ఉంటే, అప్పుడు చేసినటువంటి మన చెన్నారెడ్డి గారు కానివ్వండి, ఆ తర్వాత వచ్చిన తెలంగాణకు పోరాటం చేసిన ఎంత పెద్ద నాయకులు అందరూ కనుమరుగైనరో, కేసీఆర్ కూడా కనుమరుగైతుండే. కానీ కేసీఆర్ గారి విలక్షణమైన వినూత్నమైన ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మీరు చెప్తున్నట్టు మీరు చెప్తున్నది ఏ మాత్రం డౌట్ లేదు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాకపోతుండే, దాంట్లో డౌట్ ఏం లేదు. దాన్ని ఎవరేం ఆబ్జెక్షన్ చేస్తారు. యాజ్ అ జర్నలిస్ట్ గా నేను కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నేను కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం, జై తెలంగాణలో అంత అది కాదు. ఓకే, అసదుద్దీన్ ఓవైసీ మీద రెస్పాండ్ కానీ ఎందుకు భయపడతా ఉన్నారు? ఎందుకంటే మీ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఒక స్టేట్మెంట్ చేశారు, 10 ఏళ్ళు ఎంఐఎంను నెత్తి మీద పెట్టుకున్నాము, వాళ్ళ ఒరిజినాలిటీ వాళ్ళ గుణం ఏందో తెలిసిపోయింది, ఈసారి మేము వస్తే కిందేసి తొక్కుతాం అనేటువంటి స్టేట్మెంట్ చేసిరు. మీరు ఎందుకు భయపడతారు? మీరు ఆల్రెడీ ఆయన మీద పోటీ చేసిరు కదా. ఇప్పుడు మీరు ఏమనుకుంటారు మధు, కేటీఆర్ గారు వేసి తొక్కుతామంటే రాజకీయంగా అంచివేస్తాం అన్నమాట. ఇప్పుడు నేను కూడా రాజకీయంగా అంచివేస్తాము. ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీని మళ్ళీ బుద్ధి వచ్చే విధంగా, అయ్యో కాంగ్రెస్ చేయి కాదు పట్టుకునేది, మళ్ళీ బీఆర్ఎస్ చేయి నేను పట్టుకోవాలన్నారు. ఖచ్చితంగా మా దగ్గరికి మళ్ళీ తీసుకుంటారా? ఆయన వచ్చేటట్టు వాతావరణాన్ని, నాయకత్వాన్ని అంత బలంగా పెంచుకుంటాం. ఆయన వస్తాడా రాదా, ఆయన అవసరమేముంది మీకు? బీఆర్ఎస్ పార్టీకి 2014లో మ్యాండేట్ ఫుల్ మెజార్టీ ఇచ్చారు, 2018లో ఫుల్ మెజార్టీ ఇచ్చారు, ఇప్పుడు ఇస్తే కూడా ఫుల్ మెజార్టీ ఇస్తారు. ఒకవేళ నెక్స్ట్ వస్తే మీరు భయపడి వాళ్ళతో నేను వాళ్ళను, ఇది నాయకత్వ నిర్ణయము, వాళ్ళు వస్తే చేర్చుకుంటారా, వాళ్ళు రావాలనుకుంటున్నారా, ఇవన్నీ మనం ఏంది అంటే ఊహాజనకమైనటువంటి ఆలోచనలు. ఇప్పుడున్న పరిస్థితిలో మేము అసదుద్దీన్ ఓవైసీతో లేము, మాకు ఆయనతో ఎటువంటి సంబంధాలు లేవు. ఆయన ఒకప్పుడు నై తెలంగాణ అన్నాడు, తెలంగాణకు వ్యతిరేకం, 10 ఏళ్ళు ఎంట పెట్టుకోరు. ఇప్పుడు మీరు పవర్లో లేకపోయేసరి పక్కకు పోయింది కదా. నై తెలంగాణ అన్నోళ్ళు దేశంలో రాష్ట్రంలో చాలామంది ఉన్నారు, అందరినీ కూడగట్టిండు కేసీఆర్.
ఇవాళ 28 పార్టీలు కన్సెన్సస్ ఇచ్చింది ఒక దాని మీద అని అంటే చరిత్రలో పార్లమెంట్లో ఒక లిఖితపూర్వకమైనటువంటి ఒక చరిత్ర. దాన్ని ఎవరు కాదన్నారు. అందరు నయ్యి అంటేనే సై అనిపించిండు. సై అనిపించి తెలంగాణ తెచ్చిండు. అందులో అసదుద్దీన్ ఎంత? అసదుద్దీన్ ఎవరు? అసదుద్దీన్ పాత్ర ఏంది? ఆయన కాంట్రిబ్యూషన్ ఏంది? హూ ఈజ్ హీ? ఆయన రాజకీయ వ్యూహాత్మకంగా కలిసి వస్తే ఇవాళ మా దగ్గర నీకు ఒక్కటి చెప్తున్నాం మధు, ఇవాళ ఓల్డ్ సిటీలో 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. కరడు కట్టినటువంటి ఏది మైనార్టీ కాన్స్టిట్యున్సీలే మీరు అని అనుకుంటాం మనం. అక్కడ ఇవాళ మా ఓటు బ్యాంకు కేసీఆర్ గారు 30% తీసుకొచ్చారు. మా 30% పెరిగింది. నేను మొన్న పార్లమెంట్కి కంటెస్ట్ చేసిన, అడుగుకు పోయినా, ఇంటింటికి పోయినా, చూస్తే ఏమున్నదాడా? వాళ్ళు ఒకటే చెప్తున్నారు, సార్ కేసీఆర్ మాకు షాదీ ముబారక్ ఇచ్చిండు సార్, కేసీఆర్ మాకు రంజాన్ అయితే బట్టలు ఇచ్చిండు సార్, కేసీఆర్ అయితే గెలిపేయలే కదా అయినా మళ్ళీ అసదుద్దీన్ ఓవైసీనే గెలిపించారు. మీరు ఏ పొజిషన్ వచ్చారు? అయ్యో నేను ఏ పొజిషన్ వచ్చిందని కాదు, అక్కడ ఇవాళ పాత నగరం అంటేనే ఒక ఏంటంటే కమ్యూనల్ రాజకీయాలు జరుగుతాయి అక్కడ. బీజేపీ మాధవీలత ప్రచారం చేసింది కదా పెద్దన. మాధవీలత ప్రచారం చేసింది, అసలు ఆయనకు చీకటి ఒప్పందము. మాధవీలత ఎంత పోలరైజ్ చేస్తే ఆయనకు అంత మేలు అవుతుందని ఇద్దరు మాట్లాడుకొని ఆమె అప్పుడు ఆ మజీద్కు ఎక్కువ పెట్టింది, బాణం తీసుకొని ఎక్కువ పెట్టింది. ఎందుకంటే ఇది వర్టికల్ డివిజన్ ఉండాలి, మొత్తం దీంట్లో స్ప్లిట్ కావాలి, ఎంఐఎంకు మేలు జరగాలి అని మాధవీలతను వాళ్ళు వేరే చెప్తారు. మీరు పోటీ పెట్టి ఇందులో ఓట్లు నిల్చనికనే శ్రీనివాస్ యాదవ్ నిలబడ్డాడు, గడ్డం శ్రీనివాస్ యాదవ్, లేకుంటే బీజేపీ గెలిచేది. సార్ నేను ఒకటి చెప్తున్నా, మీరు వినండి. ఇవాళ మోడీ గారు అట్లనే అమిత్ షా గారు చాలా వ్యూహాత్మకంగా వాళ్ళు దేశం మొత్తం అసదుద్దీన్ ఓవైసీని వాడుకుంటారు. తద్వారా వారికి ఒక కానుక ఇవ్వాలి. ఏంటి అంటే ఆయన హైదరాబాద్ సీట్ని మనము టచ్ చేయొద్దు, టచ్ చేయొద్దు అంటే ఇక్కడ ఎవరైతే పోలరైజ్ గట్టిగా చేస్తారో వాళ్ళని పెడదాం. ఒక పక్క వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే, చూడు మేము కరడు కట్టిన హిందుత్వవాదిని పెట్టినామని ఒకసారి చెప్తూ ఉంటేనే మరొక వైపు వాళ్ళ ఆలోచన ఏంది అంటే అసదుద్దీన్ చెవులు ఏం చెప్తారంటే ఈమైతేనే నీకు ఓట్లు ఎక్కువ వస్తాయని చెప్తారు. ఇప్పుడు అంటే ఆమెను పెట్టిరు మాధవీలతని, అంతకుముందు అయితే పెట్టలేదు కదా సార్. మీరు అంతకుముందు ఉన్న మెజార్టీ చూడండి, ఇప్పుడు చూడండి. అప్పుడు ఉన్న మెజార్టీ ఇప్పుడు ఉన్నది. ఇది ఇవో మాలాంటి విద్యావంతులము, మాకు ఒక కేసీఆర్ గారు ఒక దిక్సూచిని ఇచ్చిండ్రు, ఉద్యమ పోరాటం ఎట్లా చేయాలో మాకు నేర్పిండ్రు. మేము మామూలుగా అందరు చెప్పినట్టు మేము వినము. మేము వినూత్నమైన మేము కూడా ఆలోచన చేస్తాం, వ్యూహాత్మకంగానే ఆలోచన చేస్తాం. మేము లోపల విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నీకు మాధవీలత లేకపోతే మరి ఒక్కడు చెప్తున్నా, అక్కడ మాధవీలత లేకపోతే అసదుద్దీన్కి ఇంత మెజారిటీ వచ్చేదా? వర్టికల్ డివిజన్ చేసిండు కదా అసదుద్దీను. ఇక్కడ అసదుద్దీన్కి మీరు ఏమనుకుంటారు, మోడీ అమిత్ షా చేసిరు అనుకుంటున్నా? మాధవీలత అది కాదు, అసదుద్దీనే చేసిండు. ఆమె ఉంటేనే మాకు ఎక్కువ ఓట్లు వస్తాయి, పోలరైజేషన్ మంచిగా అవుతుంది అని అట్లా అయ్యింది. ఇగో మేము ఒకటే డెవలప్మెంట్ మీద పోయినాం. ఇవాళ చరిత్రలు మీకు తెలుసు, విప్లవం అంటే ఈజీ తీసుకురావచ్చు. అసదుద్దీన్ ఓవైసీ శ్రీనివాస్ యాదవ్ మంచిగా ఉంటాడా? అంటే రాజకీయ సంబంధం అంటే ఏ రకంగా మంచిగా ఉంటాడు? మీ దోస్తేనా? అరే మా దోస్తు కాదు, మనిషి ప్రేమించుకుంటాలే అన్న తత్వంతో ఎక్కడైనా ఫెస్టివల్లో అక్కడికి ఉంటే కలుసుకుంటాము. రాజకీయాలు నేను చెప్పిన కదా, ఎవరు లెక్క అల్లకున్నది. రాజకీయాలు ఎవరి గురించి ఎవరు రెడ్ మ్యాట్ వేసి ఎవరు వెల్కమ్ చేయరు. ఎవరు రాజకీయాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఆ రకంగానే పోతాం. కానీ మానవ సంబంధాలను ఎప్పుడు మేము ఏంటంటే దాన్ని తగ్గించుకోకుండా దాన్ని ఎప్పుడు ప్రజా జీవితం. ఖైరతాబాద్ సీటు తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు సాయి కిరణ్ యాదవ్కి ఇస్తున్నారు అని ప్రచారం జరుగుతుంది. నిజమా? ఇస్తే గెలుస్తారా? ఎట్లా ఉంటుంది ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తే? ఇప్పుడు ఇది నీ ఆలోచన, ఇప్పుడు నువ్వు ప్రతిదీ అనుకుంటున్నారు. మీకు తెలుసు కదా జరుగుతున్న పరిణామాలన్నీ తెలుసు కదా. తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు సాయి కిరణ్ యాదవ్ నిలబడతాడు ఖైరతాబాద్ నుంచి అనే చర్చ పార్టీలో ఉంది, తెలుసు కదా మీకు? ఏమన్నా నాకైతే సమాచారం లేదు, నా దృష్టికి రాలేదు. నేను ఆ విషయాలు ఇదన్నా చెప్పు. ఎందుకు కాదన్నా, నువ్వు చాలా హుషారు. కేటీఆర్ గారు నిర్ణయిస్తారన్నా. నేనేంది ఇస్తే ఒకవేళ వస్తే ఇవన్నీ ఏంటి అంటే ఊహాజనకమైన ఆలోచనలు మనం ఎట్లా ఆన్సర్ చేస్తాం చెప్పు. వస్తే రేపు ఏమవుతుందో తెలియదు. నువ్వు ఏం చెప్తున్నావు? ఎన్ని మార్పులు అవుతున్నాయి చెప్పండి.
పార్టీలో కానీ బయట కానీ రాజకీయాలలో కానీ నిజ జీవితాలలో కానీ చాలా మార్పులు అవుతున్నాయి. ఇది పార్టీ అంతిమంగా నిర్ణయిస్తుంది. నేను కూడా మీరు అన్నట్టు మరీ అంత అమాయకంగా చెప్పా కానీ వాట్సాప్లో మాత్రం సాయి కిరణ్ అని అన్నాడు. అది అంతిమంగా పార్టీ నిర్ణయం. కేసీఆర్ గారు కేటీఆర్ గారి వారి ఆలోచన వారి యొక్క వ్యూహాలు ఎవరు ఎక్కడ అయితే మనకు గట్టి పోటీనియగలుగుతారు, మన పార్టీ గెలవగలుగుతుంది అన్న దాని మీదనే వాళ్ళు టికెట్లు ఇస్తారు. కానీ నాకు ఆయన మంచిగా స్మార్ట్గా కనబడ్డాడు. మీ దోస్తు అసదుద్దీన్ ఓవైసీ మొన్న జూబ్లీస్లో ఇచ్చినట్టు నాకు అర్థమైతలేదు. చెప్తున్నావు నాకు దోస్తు పోటీ చేసిరు కదా ఇక్కడ విన్నానా మదన ఒకటి అట్లా కాదు. నన్ను అడిగా నువ్వే చెప్తున్నావు అప్పటి నుంచి. అడిగినాక మీరు చెప్పండి. జూబ్లీస్లో వాళ్ళకి మద్దతు చెప్పిండు, ఖైరతాబాద్లో కూడా మళ్ళీ కాంగ్రెస్కి మద్దతు చెప్తే అసదుద్దీన్ ఓవైసీ ఎందుకు చెప్పడం అనుకుంటున్నాడు? కాంగ్రెస్కే చెప్తాడు. ఆయన కాంగ్రెస్ జత కలిసిండని చెప్పుకుంటుండు కదా, మాకెందుకు చెప్తాడు? మాతో తెగదెంపులు అయిపోయినాయి, మాకెందుకు ఉంటాడు? మాకు అండగా నిలవడు, వాళ్ళకే నిలుస్తాడు అండగా. తెగదెంపులు అంటే విడాకులు అయిపోయినాయి. ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితిలో విడాకులే, డైవర్స్ అయిపోయింది, ఇప్పుడు డివోర్స్ అయిపోయింది. ఇప్పుడు మాకు అది కాదు, ఒకటే అన్న, మీరు ఎన్నికలు వేరే, పార్టీ విధానాలు వేరే, ఇప్పుడు అలయన్స్లు వేరే. ఇప్పుడు ఎప్పుడు ఏమవుతుంది మనకు తెలియదు కాబట్టి మనము ముందే కూర్చున్న కోయిల అన్నట్టు అట్లా కాకుండా సమయం వచ్చినప్పుడు పార్టీ పెద్దలు ఉన్నారు, ఏ క్యాండిడేట్ని పెడితే బాగుంటుంది, అక్కడ ఎవరైతే గెలుస్తారు అన్నది ఉంటుంది. కానీ ఈ అసదుద్దీన్ బాలకు అంటే అండగా నిలిస్తే మేము దర్శకుంటామా లే భయపడతామా? మిమ్మల్ని ఎందుకు అడగాల్సి వస్తుంది? అసదుద్దీన్ ఓవైసీ అంటే మీరు నిలబడరు కదా, ఆయన మీద పోటీగా ఆయన మీద యుద్ధం చేస్తామని నిలబడరు కదా. యుద్ధమే చేసినాం. అసదుద్దీన్ బంగాళాఖాతంలో వెయ్యాలన్నాం, విన్నామా? నేను పోటీ చేసినప్పుడు కూడా అన్నాము. ఎందుకు అన్నాము? ఇప్పుడు ఎందుకు భయపడాలి? ఇప్పుడు మేము ఎందుకు భయపడుతున్నాం? కేటీఆర్ తొక్కుతుంటుండే వస్తే వాళ్ళు. ఎవరు? కేటీఆర్ ఈసారి వస్తే ఎంఐఎం ఖచ్చితంగా తొక్కుతాం. నీకు అదే వాడు కావాలంటే ఖచ్చితంగా తొక్కుతాం రాజకీయంగా. అది గడ్డం శ్రీనివాస్ యాదవ్ అసదుద్దీన్ ఓవైసీ మీద పోటీ చేసిండు హైదరాబాద్ నుంచి. సో అఫ్ కోర్స్ నిజంగానే గతంలో నై తెలంగాణ అన్నారు ఎంఐఎం పార్టీ నాయకులంతా. పార్టీ అధికారంలోకి బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే వీళ్ళ చంకనెక్కి కూర్చున్నటువంటి ఫ్రెండ్లీ పార్టీ అని చెప్పి స్టేట్మెంట్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపడింది. కానీ ప్రస్తుతం మాత్రం కాంగ్రెస్ జతగట్టిరు, మాతో విడాకులు అయిపోయినాయి అంటున్నారు శ్రీనివాస్ యాదవ్ గడ్డం. వీడియో జర్నలిస్ట్ విజయ్తో మధు మల్గేడ్కర్, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.